హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. పాతవి వేస్ట్వి గాజులు పడేస్తున్నారా? ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా పడేయరు. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాను. చాకు హీట్ చేసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను. తర్వాత చుట్టూ ఈ విధంగా హోల్స్ అనేది చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. క్యాప్కి కూడా హోల్స్ అనేది చేసుకున్నాను. తర్వాత మెటల్ గాజులు తీసుకున్నాను పాతవి. ఇవి నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఎస్ షేపు వచ్చే విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను అన్నీ కూడా చేసుకున్నాను. ఇవి అన్నీ కూడా ఈ బాటలకు ఈ విధంగా వేస్తున్నాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత క్యాప్ ఉంది కదా, మనము హోల్స్ అనేది చేసాం కదా, ఈ క్యాప్కి నేను ఇక్కడ దారము తీసుకొని ఇందులో వేసి గంటు వేస్తున్నాను. ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా, పాత్రలు పెట్టడానికి ప్లేస్ అనేది ఉండదు కదా, స్పూన్లు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు మీరు అన్నీ ఈ విధంగా వేసుకొని హ్యాంగ్ చేయవచ్చు. కొంచెం ప్లేస్లో ఎన్ని స్పూన్స్ అయినా కూడా పెట్టవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, ప్యాంటు హ్యాంగర్కి వేయడానికి కష్టం అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాంట్ను ఒక సైడు హ్యాంగర్కి వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా తిప్పి ఇంకా ఒక సైడు లోపలకు వేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా. ఇది బాగా ఈజీ అవుతుంది. హ్యాంగర్కి ప్యాంట్ వేయడము కష్టం అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. మీరు కబోర్డ్లో కానీ బీరువాలో కానీ హ్యాంగ్ చేయవచ్చు. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ చిన్న మిక్సీ జారు తీసుకున్నాను. ఇందులో చింతపండు వేస్తున్నాను. మీకు ఎంత చింతపండు కావాలో అంత తీసుకొని తుంచి వేయండి. అలాగే రాళ్ళ ఉప్పు కొద్దిగా వేస్తున్నాను. ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. తర్వాత నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒక్కోసారి మనము చింతపండును నానబెట్టడం మర్చిపోయి ఉంటాము కదా, వెంటనే మీరు ఏం చేయాలి అంటే మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకొని స్టెయినర్ సహాయంతో వడగట్టండి. అకస్మాత్తు మనము వేడి నీళ్ళలో నానబెట్టినా కూడా కొద్దిసేపు వదిలేయాలి కదా, ఇది ఏమీ మీకు టైం అనేది తీసుకోదు. చూడండి, చూపిస్తున్నాను. రసం చేయాల్సినప్పుడు లేకపోతే వేరే ఏదానికైనా కావాల్సినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, పిల్లలది ప్యాంటు ఒక్కోసారి ఎక్కువ లూజ్గా అయి ఉంటుంది కదా, బెల్ట్ వేద్దాము అంటే బెల్ట్ అనేది చేతికి దొరకదు. ఆ టైంలో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా రిబ్బన్ తీసుకొని ఈ బటన్కి రిబ్బన్ వేసి బెల్ట్ వేయడానికి ఉంటుంది కదా, ఈ విధంగా వేయండి. ఈ విధంగా చేయడం వలన టైట్గా ఉంటుంది ప్యాంటు. కావాలంటే ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.